ఉన్న ఆహారపు అలవాట్లు, కుర్చీల్లో కదలకుండా కూర్చొని చేస్తున్న పనుల వల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయి. ముఖ్యంగా బరువు పెరగటం, పొట్ట రావటం వంటి సమస్యలు ఎంతో మందిని వెంటాడుతూ ఉన్నాయి. కొద్ది మంది మాత్రమే నిత్యం జిమ్ములు, వర్కౌట్లు చేస్తూ ఫిట్ గా ఉంటున్నారు. అయితే ఒక్కసారి పెరిగిన బరువును తగ్గించడం అంటే ఒక యుద్ధం చేసినట్లే. జిమ్ లో గంటల తరబడి చెమట చిందించాలి. వేలకు వేలు ఖర్చు చేసి పర్సనల్ ట్రైనర్లను పెట్టుకోవాలి. నోరు కట్టుకొని కఠినమైన డైట్ పాటించాలి. కానీ ఇవేవీ లేకుండా కేవలం ఫోన్ లో ఉండే ఒక ఏఐ యాప్ సహాయంతో ఎవరైనా 27 కిలోల బరువు తగ్గగలరా అంటే అవునని అంటున్నాడు హసన్ అనే యువకుడు. చాట్ జీపీటీని తన పర్సనల్ కోచ్ గా మార్చుకొని కేవలం 12 వారాల్లోనే అద్భుతమైన మార్పును సొంతం చేసుకున్న ఈ ఆసక్తికరమైన కథనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హసన్ తన బరువును తగ్గించుకోవడానికి ఎటువంటి ఖరీదైన డైట్ ప్లాన్ ను అనుసరించలేదు. మొదట తన వయసు, ఎత్తు, బరువు వంటి వివరాలను చాట్ జీపీటీకి అందించాడు. తనే ఒక న్యూట్రిషనలిస్ట్ గా వ్యవహరించాలని కోరాడు. రోజుకు 1800 క్యాలరీలకు మించకుండా, అందులోనూ 120 గ్రాముల ప్రోటీన్ ఉండేలా ఒక మీల్ ప్లాన్ ను సిద్ధం చేయించుకున్నాడు. విచిత్రం ఏంటంటే తనకు నచ్చిన పదార్థాలను మినహాయించి ఇంట్లో సులభంగా వండుకోగలిగే ఆహారంతోనే ఈ ప్లాన్ రూపొందించుకున్నాడు. అంతేకాదు, మధ్యలో స్వీట్లు తినాలి అనిపించినప్పుడు మనసును ఎలా అదుపులో ఉంచుకోవాలో కూడా చాట్ జీపీటీ దగ్గరే చిట్కాలు తీసుకున్నాడు. జిమ్ముకు వెళ్లే సమయం ఆసక్తి లేని హసన్ కేవలం ఇంట్లోనే ఉండి చేసే వ్యాయామాల కోసం ఏఐని ఆశ్రయించాడు. ఎటువంటి పరికరాలు అవసరం లేకుండా రోజుకు కేవలం 25 నుంచి 35 నిమిషాల పాటు చేసే కస్టమైజ్డ్ వర్కౌట్ ప్లాన్ ను చాట్ జీపీటీ అతనికి డిజైన్ చేసి ఇచ్చింది. వారానికి 4 రోజులు క్రమం తప్పకుండా ఈ వ్యాయామాలు చేశాడు. కేవలం ప్లాన్ ఇవ్వడమే కాకుండా ప్రతిరోజు హసన్ సరిగ్గా నిద్రపోతున్నాడా, వ్యాయామం పూర్తి చేశాడా అని ఒక కోచ్ లాగా చాట్ జీపీటీ అతన్ని ప్రశ్నిస్తూ అతని ప్రోగ్రెస్ ను ట్రాక్ చేసింది. కేవలం శారీరక మార్పులకే పరిమితం కాకుండా మానసిక స్థైర్యం కోసం ప్రతి ఉదయం 5 నిమిషాలు జర్నలింగ్ స్క్రిప్ట్ ను కూడా చాట్ జీపీటీ ద్వారా పొందాడు. ప్రతి ఆదివారం తన బరువును, నడుము కొలతలను రివ్యూ చేస్తూ వచ్చే వారం కోసం ప్లాన్ ను అప్డేట్ చేసుకునేవాడు. ఇలా క్రమశిక్షణతో కూడిన ఏఐ ప్లానింగ్ తో హసన్ 27 కిలోలు తగ్గడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాంకేతికతను సరైన పద్ధతిలో ఉపయోగిస్తే జీవితాలను ఎలా మార్చుకోవచ్చో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం.